అనుషమణి అఫీషియల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. టైం అయితే 3:30 అవుతుంది అనమాట. చూడండి టైం అయితే. ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. ఎప్పుడైతే పద్మనాభం స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, ట్రివేండ్రం. మాకు నియర్లీ ఇక్కడ నుంచి 5 hours పడుతుంది. ఇప్పుడైతే మాకు 4:15కి ట్రైన్ అనమాట. సో మేము ఉండే ఏరియా నుంచి వెళ్ళడానికి ఒక 1/2 hour అయితే పడుతుంది. సో అందుకే ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా బాబు అయితే బజ్జు ఉన్నాడు, వాడికి రెడీ చేసి బజ్జు పెట్టాను అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వడమే లేట్ అనమాట. చలో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. చూడండి మా బాబు అయితే బజ్జున్నాడు. రెడీ అయిపోయిన తర్వాత ఇంక వీడిని ఇలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోవడమే, లేకపోతే ఫుల్ ఏడుస్తాడు అనమాట లేపితే. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నా. మా బాబు కూడా లేచిపోయాడు. చిన్న హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. స్టేషన్లో వెహికల్ పార్క్ చేసి వెళ్తాం అనమాట. వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఏం తాగుతావు? నాకొద్దు. ఫ్రెండ్స్ మొదలు పెట్టాడు రీల్స్ చూడడం తెల్లవారే. చిన్ను చిన్ను చిన్నడా ఏం చూస్తున్నావు ట్యూన్లో? చూపించు చిన్ను, ట్యూన్లో ఏం చూస్తున్నావు చూపించు అమ్మకి. ఏం చేస్తున్నావు చిన్ను? చిన్ను ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. ఐస్ క్రీమ్ కావాలంట అడిగి. ట్రివేండ్రం అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి ఆటోలో అయితే వెళ్ళాము. ఇది చుట్టూ టెంపుల్ వ్యూ అనమాట. ఇక్కడ ఏంటంటే జెంట్స్ కంపల్సరీగా పంచి కట్టుకోవాలన్నమాట. ప్యాంట్ షర్ట్ పైన బనియన్ ఏమీ అలౌ చేయరు. అలానే లేడీస్కి అయితే శారీ కట్టుకోవాలి, లేదంటే చుడీదార్ వేసుకున్నా కూడా దాని మీద మళ్ళీ పంచి కట్టుకోమని చెప్తారనమాట. మేము కూడా లగేజ్ అదంతా క్లాక్ రూమ్లో పెట్టేసి ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాం అనమాట. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడ దేవుడి ఫోటోలు అవి ఉంటే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా సైట్ సీయింగ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇదంతా టెంపుల్ వ్యూ ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంటుంది అన్నమాట. బోటింగ్ పాయింట్కి వెళ్ళాము, కానీ బోటింగ్ 3 hours అన్నాడు అనమాట. మాకు 3 hours బోటింగ్ చేసేంత టైం లేదు. మళ్ళీ రిటర్న్ ట్రైన్ మాకు 4 o'clock అనమాట. అందుకనే చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. రాజమల్ల శివ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. మేము వచ్చిన టైంలో టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, కానీ
శివుడు స్టాట్యూ అయితే చూడడానికి ఉందన్నమాట. టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అనమాట. చూస్తున్నారా అబ్బా అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. స్టాట్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ వ్యూ కూడా బాగుంది. తిరిగి తిరిగి లాస్ట్కి అయితే కొచ్చి అయితే రిటర్న్ వచ్చాం అనమాట. చాలా టైర్డ్ అయిపోయాము. రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు వీడియో కూడా తీయడం మర్చిపోయాను అనమాట. అసలు గుర్తులేదు బ్లాగ్ చేస్తున్నాను అనేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుషామణి అఫీషియల్.